నమస్కారం అండి. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన 'అసమర్థుడు' అనే కథలోని రెండో భాగాన్ని విందామా? ఇంట్లోకి తెచ్చిన సామాను అయిపోవస్తుంది. గోపాలం, శాంత ఒక పూటే తినడం ప్రారంభించారు. తాతగారింట్లో సుఖానికి అలవాటు పడ్డ పిల్లలు సాయంత్రం వేళ టిఫిన్ కావాలని, రాత్రివేళ తాగడానికి పాలు లేవని మారాన్ చేసేవాళ్ళు. ఒక్కోసారి రాధక నచ్చజెప్పాలని చూసి అపజయం పొందిన శాంత చివరికి రెండేసేది. రాధ పెద్దగా ఏడుపు లంకించుకునేది. గోపాలం దగ్గరకు తీసుకుని కథలు చెప్పి, కబుర్లు చెప్పి ఎలాగో మరిపించేవాడు. గోపాలానికి ఆ ఒక్క పూట అన్నం తినాలన్నా బాధగా ఉండేది. శాంత్ అంటే ఇంట్లో పనంతా చేస్తుంది, తనేం పాటుపడుతున్నాడని. ప్రతి పూట ఏదో ఒక సాకు చెప్పి ఆకలి లేదని తప్పించుకోబోయేవాడు. కానీ శాంత ఊరుకునేది కాదు. అతను లేచి భోజనానికి కూర్చునే వరకు తనూ తినేది కాదు. శాంత హఠానికి అతనికి కోపం వచ్చేది. కానీ తిన్న తర్వాత అతని కోపం చిత్రంగా మాయమయ్యేది. ఆకలితోనున్న మనిషికి అకారణంగా కోపం వస్తుందని గోపాలానికి అనుభవపూర్వకంగా తెలిసింది. ఇంట్లో సామాన్లు పూర్తిగా అయిపోయినాయి. ఇంకో 2 రోజులు పోతే పిల్లల భోజనానికి కూడా దిక్కులు చూడాల్సిన స్థితి వస్తుంది. గోపాలం తిరిగినవాడు తిరిగినట్టే తిరుగుతున్నాడు. ఆ రోజు గోపాలం ఉదయం అనగా ఇంట్లోంచి పారిపోయి రాత్రికి తిరిగి వచ్చాడు. ఇంట్లో ఉంటే శాంత భోజనం చేయమని ప్రాణాలు తీస్తుందని భయం. గోపాలం తిరిగి తిరిగి నీరసంగా ఇంటికొచ్చాడు. శాంత అతనికి కాఫీ కల్పించింది. శాంత అతన్ని భోజనానికి లేవమని బలవంతం చేయలేదు. గోపాలానికి అర్థమైంది. మర్నాడు మధ్యాహ్నం పిల్లలు ఇంట్లో లేరు. పక్కింటి పిల్లలతో ఆడుకోవడానికి వెళ్ళారు. గోపాలం ఇంట్లోనే ఉన్నాడు. నిన్నంతా తిరగటంతో అతనికి నీరసంగా ఉంది. శాంత కూడా భోజనం చేయలేదు. శాంత భోజనం చేయనందుకు గోపాలానికి, గోపాలానికి అన్నం పెట్టనందుకు శాంతకి, ఇద్దరికీ లోపల బాధగా ఉంది. కొంచెం అటూ ఇటూ తారట్లాడినట్టు తిరిగింది శాంత. 2-3 సార్లు గోపాలం దగ్గరగా వచ్చి మళ్ళీ వెళ్ళిపోయింది. శాంత ధోరణి చూస్తే గోపాలాన్ని ఏదో అడగటానికి నిశ్చయించుకుని మళ్ళీ అడగలేక అవతలకి వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. ఇది పసిగట్టిన గోపాలం భార్యని దగ్గరికి పిలిచాడు. ఏమిటి, ఏమైనా నాతో చెప్పాలనుకుంటున్నావా అని అడిగాడు. శాంత అతనికి ఎదురుగా వచ్చి నిలబడింది. అవును, మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను మెల్లగా అంది. గోపాలం క్షణంసేపు ఆలోచించాడు. శాంత అడగబోయేదేమిటో ఊహించడానికి ప్రయత్నించాడు. నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోతాను, పిల్లలతో పడలేకుండా ఉన్నాను అని అంటుందనుకున్నాడు. ఏమిటో చెప్పు అన్నాడు. శాంత అతని వైపు చూసి ఆగిపోయింది. చెప్పు, ధైర్యం ఇస్తున్నట్టుగా మృదువుగా అడిగాడు. మీరేమీ అనుకోనని మాటిస్తే. ఇది ముందరకాళ్ళకి బంధం. అయినా అతను సహించాడు. ఏమీ అనుకోనన్నట్టుగా తల ఊపాడు. పక్క వీధిలో తహసీల్దార్ గారికి వంట మనిషి కావాలట. ఆవిడ గర్భిణీతో ఉందట. జీతం ఎక్కువేట. మన పక్కింటి వదినగారు చెప్పారు. గోపాలం తుళ్ళిపడ్డట్టు చూశాడు. శాంత అడగబోయేది ఇదై ఉంటుందని అతను కల్లో కూడా ఊహించలేదు. ముఖంలో వేగంగా వచ్చిన మార్పు చూసి జంకుతున్నట్టుగా అంది శాంత. ప్రస్తుతానికి ఇది చేస్తుంటే మీకేదైనా దొరికితే మానేస్తాను. శాంత ఇంకో 2 నిమిషాలు అక్కడే నిలబడింది. భార్యకి తన కళ్ళల్లోని భావం కనిపించడం ఇష్టం లేనివాడిలా గోపాలం పుస్తకంలోకి తలదించుకున్నాడు. కొద్దిసేపు అక్కడ నిలబడిన శాంత చెప్పవలసింది అయిపోయినట్టు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. గోపాలం గుండెల్లో మంటలాటిది బయలుదేరింది. అక్కడ కూర్చుంటే పిచ్చెక్కుతుందేమో అన్నంత ఆవేశం వచ్చింది. అసలు ఇలాంటి ఆలోచన సలహాగా ఇచ్చినందుకు పక్కింటి వదిన గారిని 2 దవడలు వాయించాలన్నంత ఆగ్రహం వచ్చింది. వెంటనే లేచి బట్టలు మార్చుకుని బయటకు వచ్చేశాడు. గుండెల్లో ఎంత ప్రయత్నించినా ఆర్పశక్యంగాని మంట మండుతూనే ఉంది. శాంత వంట చేస్తుంది తనుండగా. చిచి, శాంతకి బుద్ధి లేదు. పార్కుకొచ్చి కూర్చున్నాడు అతను. ఆలోచనల వేగానికి కంపిస్తున్నవాడిలా పచ్చగడ్డిలో బోర్లా పడుకుని మోచేయి దగ్గర ముఖం దాచుకున్నాడు. ఏడుపొచ్చినంత పనైంది. శాంత పరాయి ఇళ్లలో వంట మనిషిగా చేయటం చూసే కంటే తను చావడం నయం అనిపిస్తోంది. దాదాపు గంట తర్వాత చీకటి పడింది. పార్కులో దీపాలు వెలిగాయి. గోపాలం పచ్చగడ్డిలో వెల్లకిలా పడుకున్నాడు. అతనికి ఆవేశ పొంగు చల్లారింది. ఆగ్రహం తగ్గింది. రోషాన్ని వివేకం జయించసాగింది. ఏ, శాంత అవసరానికి వంట చేస్తే తప్పే ఉంది? ఈ అతిశయాలు, ఆడంబరాలు ఈ దేశంలోనే కానీ విదేశాల్లో లేనే లేవు. నిజంగా ఆలోచిస్తే కష్టపడి బ్రతకడం కంటే గౌరవమైన పని ఇంకేముంది?
తనకు ఉద్యోగం ఇప్పట్లో దొరుకుతుందనే ఆశ లేదు. అంతవరకు శాంత పిల్లలు పస్తులు పడుకోవాలా? తనలాంటి అసమర్థుడు తాళి కట్టినంత మాత్రాన శాంతకి స్వయంగా కష్టపడి బ్రతికే హక్కు లేదా? శాంత భర్తగా అన్ని సుఖాలు చూసి అన్ని సౌఖ్యాలు తను గడిపితే సరే, అది లేనప్పుడు ఆమె మార్గానికి తనెందుకు అడ్డు వెళ్ళాలి? ఇది అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అన్న సామెతలా ఉంది. పిల్లలు ఇప్పటికే చిరాకు పడుతున్నారు. అమ్మమ్మ దగ్గరకు వెళ్ళిపోదాం రమ్మనమని శాంతని ప్రాణాలు తీస్తున్నారు. జీవితంలో ఎటు చూసినా చీకటే. తన అభిమానానికి రోషానికి శాంత పిల్లలు బలి కాకూడదు. శాంత చాలా ఓర్పుగలది. ఇంత ఇబ్బంది పడుతున్నా పన్నెత్తి ఒక్క మాట అందు. ఈ విధంగా బలవంతంగా బయలుదేరొచ్చి తన మెడకి గుదిబండ అయ్యానేమోనని బాధపడుతుంది. తనకి సాధ్యమైనంత వరకు శాంతకు ఎలాంటి బాధ కలగనివ్వకూడదు. గోపాలం లేచి కూర్చున్నాడు. అతని గుండెల్ని చీల్చుతున్నట్టుగా నిట్టూర్పు వచ్చింది. జీవితం నుంచి ఏం కోరాడు తను? ఒక్క 200-300 రూపాయలు. తను ఐశ్వర్యం కోరలేదు, అధికారం కోరలేదు, డాబు దర్జా కోరలేదు. భార్యకి పిల్లలకి వేళకింత తినడానికి అన్నం, ఉండడానికి ఇంత నీడ, ఇవే గగనమైపోయాయి. గోపాలం ఇంటికి వచ్చేసరికి పొద్దుపోయింది. పిల్లలు నిద్రపోయారు. శాంత మేలుకుని కూర్చునుంది. గోపాలం కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చాడు. శాంత కళ్ళు వాచి ఉన్నాయి. చెంపల మీద కన్నీటి చారికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. శాంత అప్రయత్నంగా పిలిచాడు. నేను నేను మిమ్మల్ని బాధ పెట్టానా? క్షమించండి డగ్గుత్తికతో అంది. గోపాలం వచ్చి శాంత పక్కగా కూర్చున్నాడు. బాధ? నాకు బాధపడే హక్కు కూడా ఉందా శాంత? నిన్నెంత బాధ పెట్టినందుకు నాకు సిగ్గనిపిస్తోంది. నేను మీకు ఇష్టం లేనిదే ఏ పని చేయను. అలాంటి మాటలే అనద్దు. నీకిష్టమైన పని నాకు కూడా ఇష్టమే. ఇక నుంచి దేనికి నన్ను అడగవద్దు. శాంత విచిత్రంగా తలెత్తి అతని వైపు చూసింది. శాంత ఊహించినట్టు గోపాలం కళ్ళల్లో వ్యంగ్యం కానీ నిరసన కానీ బాధ కానీ కనిపించలేదు. బలవంతంగా కూడా తీసుకున్న సహనం లాంటిది కనిపించింది. తహసీల్దార్ గారింట్లో వంట చేయటం మొదలుపెట్టింది. రోజులు వేగంగా గడిచిపోతున్నాయి. ఉదయం గోపాలం కంటే ముందుగా లేచిన శాంత 8 గంటలకల్లా ఇంట్లో పనంతా ముగించుకుని వెళ్ళిపోయేది. తిరిగి 1 గంటకి ఇంటికి వచ్చేది. మళ్ళీ 3 గంటలకు వెళ్ళి రాత్రి 7-8 గంటల మధ్య తిరిగి వచ్చేది. ఈ లోపల పిల్లలకు కావలసిన అవసరాలు గోపాలం చూసేవాడు. శాంత ఆ ఇంటావిడిని ముందే జీతం అడిగి తీసుకోవడంతో అనుకున్నంత ఇబ్బంది పడలేదు. శాంత అడ్వాన్స్గా అడిగి తెచ్చిన డబ్బుతో చేసిన వంట తినాలంటే గోపాలానికి ఎలాగో ఉండేది. నోట్లోకి అన్నం వెళ్ళేదే కాదు. చాలాసార్లు కేవలం శాంత తృప్తి కోసం ఎంగిలిపడి లేచినా అతనికి పస్తులున్నట్టుగానే ఉండేది. గోపాలం ఈ మధ్య బయట తిరగటం కూడా తగ్గించుకున్నాడు. కాలినడకని తిరిగే ఓపిక లేదు. బస్సు మీద పోవాలంటే ఛార్జీలు వేస్ట్ అనిపించేది. సంసారం కోసం శాంత తనకు తోచినట్టుగా శ్రమపడుతున్నా పిల్లల కోసం శాంత కోసం గోపాలం బలవంతంగా అభిమానం చంపుకుని సర్దుకుపోతున్నా ఇరుగు పొరుగుకు మాత్రం ఈ సంసారం చూస్తే హేళనగా నిరసనగా ఉండేది. భార్య కష్టపడి చాకిరీ చేస్తుంటే తిని కూర్చుంటున్న మగమహారాజు అన్నట్టు చూసేవాళ్ళు. వాళ్ళు అనుకుంటున్నారో లేదో ఆ దేవుడికే తెలియాలి. కానీ వాళ్ళు తప్పకుండా అలా అనుకుంటున్నారని గోపాలం నమ్మేవాడు. దానితో అతనికి చీమలు జెర్రులు పాకినట్టు ఉండేది. దానికి తోడు గోపాలం వాళ్ళున్న ఇంట్లో గదిలో కూర్చుంటే ఎదురుగా చిన్న అందమైన మేడ ఉండేది. అందులో అతను ఏదో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. భార్య భర్త ఒకే ఒక పిల్ల. ఆ పిల్ల అడ్వర్టైజ్మెంట్ బేబీలా బాబు చేసిన జుట్టుతో ఆరోగ్యంగా ముద్దుగా బొద్దుగా ఉండేది. వాళ్ళని చూస్తుంటే ఈ ప్రపంచంలో ఐశ్వర్యం ఆనందం కొందరికి మాత్రమే పరిమితం సుమా అనిపిస్తుంది. చాలాసార్లు గోపాలం పార్కు నుంచో బజార్ నుంచో శాంతను పిల్లల్ని తీసుకొస్తుంటే ఆ చిన్నపిల్లని తీసుకుని కారులో వెళుతూ వాళ్ళు ఎదురయ్యేవారు. గోపాలానికి గుండెల్లో ఒక్క క్షణం ఈర్ష్యలాంటిదేదో భగ్గుమనేది. అది పూర్తిగా ఈర్ష్య కూడా కాదు. ఆకలితో దహించుకుపోతున్న వాళ్ళకి ఎదురుగా ఇంకొకరు పంచభక్ష పరమాన్నాలతో కడుపు నిండా తింటుంటే పడే వేదన అది. కారు గోపాలాన్ని దాటిపోతుంటే అతను అప్రయత్నంగా గోపాలాన్ని చూసేవాడు. గోపాలానికి ఆ చూపులు గుచ్చుకుంటున్నట్లుగా అనిపించేవి. అసలు ఎవరైనా తన వైపు చూస్తే గోపాలానికి ఎక్కడలేని చికాకు వస్తుంది. శాంత వంట చేయడానికి వెళ్ళడంతో గోపాలం ఇంట్లో ఉండేవాడు. ఆ రోజు తహసీల్దార్ గారింటికి బంధువులు వచ్చారట. శాంత ఉదయం లేస్తూనే వెళ్ళింది. గోపాలం తనే అన్నం వండి పిల్లలకు పెట్టాడు. శాంతకి బాగా జలుబు చేసింది. రాత్రి కూడా సరిగ్గా నిద్రపోలేదు. దగ్గుతూ తుమ్ముతూ మాటిమాటికి లేస్తూనే ఉంది. ఈ పూటకి వెళ్ళవద్దని వారించాలనుకున్నాడు కానీ
బంధువులు వచ్చారని శాంత రోజు కంటే ముందు వెళ్ళింది. 12 గంటలకు వచ్చిన శాంత పిల్లలు అన్నం తిన్నారని గోపాలం చెప్పగానే నిట్టూర్పు విడిచింది. ఆ కళ్ళల్లో కదులాడిన కృతజ్ఞత అతను గమనించకపోలేదు. శాంత 10 నిమిషాలుండి హడావిడిగా వెళ్ళిపోయింది. మళ్ళీ 3 గంటలకు వచ్చింది. ఎప్పుడూ లేంది ఇంటి తలుపులు లోపల వేసి ఉన్నాయి. శాంత తలుపు తట్టింది. ఈవేళప్పుడు నిద్రపోయే అలవాటు గోపాలానికి లేదు. శాంత తలుపు తట్టగానే గోపాలం పలికాడు. వెంటనే వచ్చి తలుపు తీశాడు. తలుపులు వేసి ఉంటే నిద్రపోతున్నారేమో అనుకున్నాను అంది. లోపలికి వచ్చి వంటింట్లోకి అడుగుపెట్టిన శాంత స్థాణువులా నిలబడిపోయింది. అక్కడ పైపు దగ్గర బకెట్లో బట్టలు తడిపున్నాయి. శాంత చీరకు గోపాలం సబ్బు పెడుతున్నట్టున్నాడు. మధ్యలో లేచి వచ్చినట్లుగా సగం సబ్బు పెట్టిన చీర కనిపించింది. శాంత కళ్ళు పెద్దవి చేసి ఆ చీర వైపు గోపాలం వైపు మార్చి మార్చి చూసింది. గోపాలం నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు, బట్టలన్నీ మాసి ఉన్నాయి. నీకుంట్లో బాగాలేదు. ఇంట్లో ఊరికే కూర్చుని నేనేం చేస్తున్నాను? అందుకని. గోపాలం మధ్యలోనే ఆగిపోయాడు. కారణం? అప్పటికే శాంత కళ్ళ నిండా గిర్రున నీళ్లు తిరిగాయి. పాపిష్టిదాన్ని, మీరు వద్దంటున్నా వినకుండా వచ్చి మిమ్మల్ని ఎంత బాధ పెడుతున్నానండి అంది. అదేం మాట శాంత? నా బట్టలు ఇన్ని రోజుల నుంచి నువ్వు ఉతకడం లేదా? నీకుంట్లో బాగాలేదని ఒక్కరోజున నేను ఆ పని చేస్తే తప్ప? మీకు పుణ్యం ఉంటుంది. అలాంటి మాటలు అనకండి. శాంత ఏడవసాగింది. శాంతను ఓదార్చేసరికి గోపాలం తలప్రాణం తోకకొచ్చింది. శాంత ఏడుస్తుండగానే రాధ లోపలికి వచ్చింది. అమ్మా, ఎందుకే ఏడుస్తున్నావు అంటూ ఆరాలు మొదలుపెట్టింది. ఆ ఆదివారం తహసీల్దార్ గారింట్లో డిన్నర్ అయింది. అంత క్రితం రోజు ముందే శాంత స్వీట్స్ చేయాలని ఉదయం వెళ్ళి రాత్రి 10 గంటలకు వచ్చింది. ఉదయం నుంచి పొయ్యి దగ్గర ఉండటంతో ఏం తినబుద్ధి కాలేదని భోజనం చేయలేదు. ఈ కొద్ది రోజుల్లోనే శాంత చిక్కినట్టు స్పష్టంగా తెలుస్తోంది. బలవంతంగా తన వెంట బయలుదేరి వచ్చినందుకు భర్తకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని శాంత పడుతున్న తాపత్రయం చూస్తే గోపాలం గుండెలు ద్రవిస్తున్నాయి. అక్కడికి ఎన్నోసార్లు చెప్పాడు. శాంత, ఎందుకు అంత బాధపడతావు? నీ మెడలో నేను తాళి కట్టినప్పుడు నా వెంట ఉండే హక్కు నీకు లేదా? నిన్ను నాతో తీసుకురావడానికి నేను చేసిన ఘనకార్యం ఏమీ లేదు. కానీ ఈ మాటలేవీ శాంత తలకి ఎక్కేవి కావు. అతని గుండెల్లో తలదాచుకుంటూ, ఏమోనండి, ఆ హక్కులు అధికారాలు నాకు తెలియవు. నేను మీ మెడలో గుదిబండలా అయ్యానని మీరు అనుకుంటే చచ్చిపోయినట్టే లెక్క అనేది. గోపాలం ఆప్యాయంగా శాంత బుగ్గలు నిమిరేవాడు. కాదు శాంత, నువ్వు సరిగ్గా ఆలోచిస్తే నేనే నీ మెడకు గుదిబండలా అయినట్టు తెలుసుకుంటావు. చిచి, నేను అలా అనుకుంటానా? అసలు ఏ ఆడపిల్లైనా భర్తని గుదిబండగా భావిస్తుందా ఎక్కడైనా? ఏమో, నాలాంటి అసమర్థుడైతే ఎందుకు అనుకోకూడదు? మాటి మాటికి ఆ మాట అంటారేమిటి? శాంత కోపంగా చూసింది. తప్పే ఉంది శాంత. సాటి మనుష్యులంతా అనే మాట నేను అంటున్నాను. గోపాలం సీరియస్గా అన్నాడు. ఆ విధంగా ఆ దారిద్ర్యంలోనే ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకుంటూ సానుభూతి చూపించుకుంటూ ఇద్దరు కొన్ని క్షణాలైనా ఆనందంగా గడుపుతూ ఆ తృప్తితో బ్రతకడానికి ప్రయత్నించసాగారు. కష్టాలు కలకాలం ఉండవు. నవ్విన నాపచేను పండక మానదు. ఎప్పటికైనా మనం కూడా అందరిలా బ్రతకక మానం అని శాంతకి దృఢమైన నమ్మకం. కానీ ఆ నమ్మకం గోపాలానికి లేదు. ఈ రోజుల్లో మనిషి మనిషిగా బ్రతకాలంటే ఏవేవి కావాలో అవి తనకెప్పటికీ దొరకవని గాఢ విశ్వాసం. ఆదివారం ఉదయం శాంత తహసీల్దార్ గారింటికి వెళ్ళింది. పిల్లలకు అన్నం తినిపించి గోపాలం కూర్చున్నాడు. 2-3 రోజుల నుంచి అతని మనసులో మరీ తీవ్రమైన మదన మొదలైంది. ఈ విధంగా ఉద్యోగాల కోసం చూస్తూ పోవడం కేవలం స్వాతివాన కోసం చూసినట్టే ఉంటుంది. ఏదైనా చేయాలి, ఇంకేదైనా సరే. కానీ ఇంకా ఏది అన్నదే అతను నిర్ణయించుకోలేకుండా ఉన్నాడు. టైలరింగ్ షాప్ పెట్టడమా, లేక ఇంకెక్కడికైనా వెళ్ళిపోయి లాండ్రీ ఓపెన్ చేయడమా? ఈ పస్తులు, ఈ దారిద్ర్యం, ముఖ్యంగా భార్య కష్టపడి తెస్తుంటే కూర్చుని తింటున్నాడు అనే ఆరోపణ, వీటి నుండి తప్పించుకోకపోతే ఊపిరాడనట్టుగా ఉంది. ఇరుగు పొరుగు అతను నడుస్తుంటే వెనక నుంచి గుసగుసలాడటం, ఎదురుగా వస్తుంటే చటుక్కున మాటలు ఆపివేయడం, ఇవన్నీ అతన్ని కణకణలాడే నిప్పుల మధ్య తోసినట్టుగా ఉన్నాయి. కిటికీ దగ్గర పరధ్యానంగా ఆలోచిస్తూ కూర్చున్న గోపాలం గుమ్మం వైపు ఈళ్ళే తాతయ్య అన్న రాధ కంఠస్వరం విని ఉలిక్కిపడ్డాడు. అతని కళ్ళు గుమ్మం వైపు తిరిగేసరికి రాధ చేయి పట్టుకుని మామగారు లోపలికొచ్చారు.
గోపాలం లేచి నిలబడ్డాడు. ఒక్క క్షణం అతనికి ఆయనతో ఎలా మాట్లాడాలో, ఎలా మర్యాద చేయాలో తోచలేదు. ఆయన చేత్తో పుస్తకంతో కిటికీ దగ్గర కుర్చీలో కూర్చుని లేచిన అల్లుణ్ణి ఒక్కసారి నఖశిఖ పర్యంతం చూశాడు. ఆ చూపులకి చిత్రమైన శక్తి ఉంది. గోపాలం ముడుచుకుపోయినట్టయ్యాడు. అమ్మాయి ఎక్కడా అన్నాడు. గోపాలం గతుక్కుమన్నాడు. గోపాలం చెప్పడానికి తటపటాయిస్తున్న సమాధానం రాధ చెప్పేసింది. తహసీల్దార్ గారింటికి వంట చేయటానికి వెళ్ళిందని చెప్పానుగా తాతయ్య. గోపాలం మామగారు తీక్షణంగా, అసహ్యంగా, నిరసనగా అల్లుడి వైపు చూశాడు. నువ్వు కూర్చో తాతయ్య, నేను అమ్మని పిలుచుకొస్తాను అంది రాధ పరుగెత్తబోతూ. రాధ ఉరిమినట్టు పిలిచాడు గోపాలం. రాధ ఆగిపోయింది. బిక్కమొహంతో తండ్రి వైపు చూసింది. నోరు మూసుకుని అవతలకి వెళ్ళు కసిరాడు. మామగారు కల్పించుకున్నారు. చిన్నపిల్ల మీదనా నీ ప్రతాపం అంతా? రాధ వెళ్ళు, వెళ్ళి అమ్మని తీసుకురా. రాధ వెళ్ళాలో మానాలో తెలియనట్టు ఆగిపోయింది. ఇంతలో శాంతే సమస్యను తీరుస్తున్నట్టు లోపలికి వచ్చేసింది. లోపలికి అడుగుపెట్టిన శాంత తండ్రిని చూడగానే ఒక్క క్షణం నిర్విణ్ణురాలైనట్టు ఆగిపోయింది. తండ్రి కూతురు ఒక్కసారి ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు. శాంత చేతిలో గిన్నెలున్నాయి. తహసీల్దార్ గారు గోపాలానికి శాంతకి ఒక పూట అన్నం ఇస్తారు. శాంత అక్కడ తినదు. ఇంటికి తీసుకొచ్చి అందులో కూరంతా పిల్లలకి తీసిపెట్టి ఏ పచ్చడో వేసుకుని తను తినేస్తుంది. శాంత కళ్ళు రెపరెపలాడినాయి. తండ్రి పక్క నుంచి వెళ్ళి గిన్నెలు లోపల పెట్టొచ్చింది. ఎప్పుడొచ్చారు నాన్న అంది అడగలేక అడుగుతూ. ఆయన ఆ మాట వినిపించుకోనట్టే అన్నాడు. చివరికి నువ్వు చేస్తున్న నిర్వాకం ఇదన్నమాట. ఇలాంటి పని చేయడానికి నీకు బుద్ధి ఎలా లేకపోయింది? చేయించడానికి నీ మొగుడికి సిగ్గెలా లేకపోయింది? చర్రుమన్నట్టు అడిగాడు ఆయన. గోపాలం ముఖం ఎర్రబడింది. శాంత భయంగా భర్త వైపు చూసింది. ఆయన గొంతు చిన్నదేం కాదు. అందులో ఒక ఆవరణలో 10 కాపురాలున్న స్థలం అది. నా కడుపున బుట్టి ఇలాంటి అప్రదిష్ట పని చేస్తావా? ఈ మాత్రం దానికైనా ఇంట్లోంచి వచ్చేసావు? అల్లుడు వైపు తిరిగి అన్నాడు. భేష్, ఇందుకేనన్నమాట ఉద్యోగం దొరికిందని అబద్ధమాడి దాన్ని ఇంట్లోంచి తీసుకొచ్చావు. ఈరోజు భార్యని వంట చేయడానికి పంపావు, రేపు పిల్లల్ని అడుక్కు తినడానికి పంపుతావు. నీలాంటి చేతగాని చవటకి భార్య పిల్లలు అవడం వాళ్ళ కర్మ. నీలాంటి దౌర్భాగ్యుడికి పిల్లనివ్వడం నా రాత అంటూ శాంత వైపు తిరిగి, ఇప్పటికి చేసిన ఈ నిర్వాకం చాలు, నడు ఇంటికి అన్నాడు. 2 రోజుల క్రితం తహసీల్దార్ గారు దూర బంధువైన ఒక ఆయన వాళ్ళ ఇంటికొచ్చి అక్కడ వంట చేస్తున్న శాంతని చూసి నిశ్చేష్టుడై వెంటనే వెళ్ళి ఆయనకి ఈ వార్త వినిపించాడు. అప్పటి నుంచి ఆయనకు ఒంటికి కారం రాసుకున్నట్టయింది. సరాసరి బయలుదేరి వచ్చాడు. గేటు బయట ఆడుకుంటున్న రాధ బయట నిలబడే తాతగారికి ఇంటి విషయాలన్నీ చెప్పేసింది. ఇటు 7 తరాలు అటు 7 తరాలు పరువు ప్రతిష్టలకి ప్రాణాలు అర్పించిన వంశం అయింది. ఫలానా వారి అమ్మాయి వంటలు చేసుకుని బ్రతుకుతోంది అని అందరూ చెప్పుకుంటున్నారని తెలియగానే ఆయనకి గంగవెర్రులెత్తింది. ఆ కోపం ఈ కోపం అంతా అల్లుడి మీద విరుచుకుపడింది. అందుకే తన మనసులో అతని పట్ల ఉన్న అసహ్యం బయట పెట్టడానికి ఆయన వెనుదీయలేదు. గోపాలాన్ని అనడానికి సమయానికి సరైన మాటలు చాలటం లేదు అనిపించింది. ఇంకా శాంత కళ్ళనీళ్లు నిగ్రహించుకోవటానికి విశ్వప్రయత్నం చేస్తోంది. గోపాలం కంఠం పెగులుతూ ఉన్నట్టుగా మాటలొచ్చాయి. శాంత, విన్నావుగా? ఇప్పటికైనా నీ దురదృష్టం తెలుసుకో. నువ్వు వెళ్ళడానికి నాకేం అభ్యంతరం లేదు. నాలాంటి అప్రయోజకుడికి భారీగా ఉండి ఈ బాధలు పడే కంటే సమర్థుడైన మీ నాన్న దగ్గర ఉండడమే మంచిది. శాంత క్రిందకి చూస్తూ నిలబడింది. ఇంతలో బాబు కూడా బయట నుంచి వచ్చాడు. తాతగారిని చూడగానే చంకెక్కాడు. శాంత తండ్రి మనవణ్ణి ఎత్తుకుని రాధ చెయ్యి పట్టుకుని కూతురు వైపు చూస్తూ అన్నాడు. బట్టలు సర్దుకో, నేను వెళ్ళి రిక్షా తీసుకువస్తాను. మీ అమ్మకి నీ ఈ అదృష్టం తెలియదు. తెలిస్తే ఈసరికి మంచం పట్టుండేది. చిచ్చి త్రాష్టుడు, నిన్ను పంపిస్తే ఇంకా బాధ్యత తెలిసి వస్తుందని అపోహపడ్డాను. హాయిగా నీ చేత చాకరీ చేయించి తింటూ కూర్చుంటాడని అనుకోలేదు. ఆయన అరుస్తూ బయటికి వెళ్ళాడు. పిల్లలు కూడా ఆయన వెంటే వెళ్ళారు. బట్టలు సర్దుకో అన్నాడు గోపాలం హెచ్చరిస్తున్నట్టుగా. నేను వెళ్ళను. ఇక్కడి నుంచి నా కంఠంలో ప్రాణం ఉండగా ఎక్కడికి వెళ్ళను. వెళితే అందరి ఆడపిల్లల్లా భర్తతో పాటు గౌరవంగానే వెళ్తాను. మీరే చెప్పారుగా, నా మెడలో మీరు తాళి కట్టారు కాబట్టి మీతో ఉండే హక్కు నాకుందని. దయ ఉంచి నన్ను వెళ్ళమని అనకండి. ఎంతో కష్టం మీద ఈ మాటలన్న శాంత
ఆ పైన ఏడుపును ఆపుకోలేనట్టు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. గోపాలం చిత్తరువులా నిలబడ్డాడు. శాంతకి తన పట్ల విరక్తి కలిగించాలంటే తను కఠినత్వం తెచ్చిపెట్టుకోవాలి. కనీసం అది కూడా చేయలేని తన బలహీనతకి తన మీద తనకే అసహ్యం వేసింది. 10 నిమిషాల్లో ఆయన ఆటో రిక్షా తీసుకువచ్చాడు. శాంత రానని స్పష్టంగా చెప్పింది. ఆయన మండిపడ్డాడు. నీ కర్మ నువ్వు అనుభవించు. పిల్లల్ని మాత్రం ఈ నీచపు పనులు నేను చూడనివ్వను. నువ్వొస్తే వాళ్ళకి కనీసం తల్లైనా ఉంటుంది. రానంటావా? పో. ఆ తల్లి కూడా లేదనుకుంటాను. పిల్లలు కావాలనుకుంటే రా. ఆయన పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయాడు. చిత్రంగా పిల్లలు కూడా తాతగారితో వెళ్ళడానికి ఉబలాట పడ్డారు. ఇంటికి వెళ్ళిపోతున్నామంటే వాళ్ళకి సంతోషంగా అనిపించింది. గోపాలానికి వాళ్ళని కసిరి యువతలకు తీసుకొచ్చే ధైర్యం లేకపోయింది. ఆ రాత్రి శాంత గోపాలం ఇద్దరూ నిద్రపోలేదు. శాంత మర్నాడు వంట చేయటానికి వెళ్ళింది. ఇరుగు పొరుగు రాత్రి జరిగిన గొడవ విన్నట్టున్నారు. గోపాలం వెడుతుంటే కుతూహలంగా ఆసక్తిగా చూడసాగారు. పక్కింటి వదిన గారు, ఎదురింటి పిన్నిగారు శాంతని పిల్లలు ఎక్కడికి వెళ్ళారని ఏం తెలియనట్లు అడిగారుట. తండ్రి తీసుకువెళ్ళాడని శాంత చెప్పిందట. 2 రోజులు గడిచినాయి. తహసీల్దార్ గారి భార్య పురిటికి వెళ్ళింది. ఉన్నది ఆయన ఒక్కడే. శాంతకి అట్టే పని కూడా లేదు. త్వరగానే ఇంటికి వచ్చేసేది. 2 రోజులు లేని హుషారు తెచ్చిపెట్టుకున్నా శాంతకి పిల్లలు లేని లోటు బలవంతంగా భరిస్తున్నట్టు వాడిపోయిన ఆ ముఖమే చెప్తోంది. అక్కడికి గోపాలం అనునయంగా శాంతని వెళ్ళి పిల్లల్ని తీసుకురమ్మనమని, కనీసం చూసైనా రమ్మనమని చెప్పాడు. శాంత వినలేదు. మీకు ఉద్యోగం దొరికితే గాని నేను ఆ ఇంట్లో అడుగుపెట్టను. నాన్నకి కన్నబిడ్డ కష్టపడుతోందన్న బాధ కంటే ఆయన పరువు పోయిందన్న వ్యధే ఎక్కువగా ఉంది. మనం నిలుపుకోవాల్సింది బంధుత్వం కాదు, ఆయన పరువు. గోపాలానికి అర్థమైంది. శాంత తనకు ఉద్యోగం దొరికితే గాని ఇక్కడి నుంచి వెళ్ళదు. అక్కడ పిల్లలు ఏం బెంగపడుతున్నారో. ఆ రోజు సరదాపడి వెళ్ళారు, కానీ ఆ తర్వాత తల్లి కోసం మారం చేయకుండా ఉంటారా? చేస్తేనే తను, శాంత, పిల్లలు ఆ దరిద్రంలోనే ఒక రకమైన హాయిని, శాంతిని అనుభవించారు. రాక్షసుళ్లా వచ్చిన మామగారు తన పరువు ప్రతిష్టల పేరుతో ఆ శాంతిని నాశనం చేశాడు. ఆ రోజు ఆయన రగిల్చిన అవమానపు అగ్ని గోపాలం గుండెల్లో ఇంకా మండుతూనే ఉంది. గోపాలం తలుపులు తెరిచి వచ్చి ఇంట్లో కూర్చున్నాడు. ఆలోచనల వేడి, సున్నపు ఘాటు కలిసి అతని తలని పగులగొడుతున్నాయన్నంత తీవ్రంగా నొప్పిని తెప్పించాయి. తల వంచుకుని కూర్చున్నాడు అతను. ఈరోజు శాంతకి జీతం వస్తుంది. రేపు వెళ్ళి పిల్లల్ని తీసుకురమ్మనమని చెప్పాలి. లేకపోతే తనే వెళ్తాడు. తన పిల్లలు దొంగలవని, అడుక్కు తినని, కూనీలు చేయని తన దగ్గరే ఉంటారు. గోపాలానికి ఈ మధ్య 2-3 రోజుల నుంచి ప్రతి చిన్న విషయానికి ఊరికిని ఆవేశం పొంగులా వస్తోంది. ఎంత సహనంతో బలవంతాన అదిమిపెట్టినా ఆవేశం ఏ కాస్త చిన్న కారణం దొరికినా దెబ్బతిన్న పాములా బుస్సున పైకి లేస్తోంది. తల వంచుకుని శాంత రాక కోసం ఎదురు చూస్తూ ఆలోచిస్తున్న గోపాలం తలుపు చప్పుడవడంతో తలెత్తి చూశాడు. శాంత గాలి దుమారంలా లోపలికొచ్చి చటుక్కున తలుపులు వెనక మూసింది. శాంత! గోపాలం దిగ్గున లేచి నిలబడ్డాడు. అతని కళ్ళు పత్తికాయల్లా అయినాయి. కారణం? శాంత చిగురుటాకులా కంపించిపోతోంది. జాకెట్ చిరిగి ఉంది. తల రేగి ఉంది. కళ్ళు వేటగాడిని చూసిన లేడి కొనలా బెదిరిపోతున్నాయి. ఏమండీ? మంచంలో బిగుసుకుపోయిన కంఠంలా, ఆర్తనాదంలా పిలిచింది. గోపాలం ఒక్క అంగలో శాంత దగ్గరగా వచ్చాడు. శాంత అతని గుండెల్లో ఇమిడిపోయింది. ఏమిటిది శాంత? ఏమైంది? అప్పటికే అతని గుండెల్లో 7 సముద్రాలు ఘోషిస్తున్నాయి. జరగకూడదేదో జరిగిందని అనిపిస్తోంది. శాంత వెంటనే ఏం చెప్పలేకపోయింది. తీవ్రంగా భయపడిపోయినట్టు వెన్నెముక మాటి మాటికి జల్దరించసాగింది. గోపాలం అరచేత్తో శాంత వెన్ను మీద రాచాడు. కొద్దిసేపటి తర్వాత భయం కాస్త తగ్గగా శాంత చెప్పలేక చెప్పింది. యాండి? ఆయనేనండి, తహసీల్దారు. తండ్రి లాంటివాడు అనుకున్నా. అంత పెద్దవాడి మనసులో ఇంత దుర్బుద్ధి ఉంటుందనుకోలేదండి. ఎప్పుడూ అమ్మా, తల్లి అని పిలిచేవాడు. ఆయన భార్య ఉండగా కన్నెత్తి చూసేవాడు కూడా కాదు. ఈరోజు సాయంత్రం భోజనం చేయడానికి ఎవరో వస్తారని చెప్పి ఉండమంటే నిజమే అనుకున్నాను. తర్వాత గోపాలం శాంత నోరు మూసేశాడు. చాలు శాంత, చాలు, ఇంకేం చెప్పకు అన్నాడు. శాంత కొద్దిసేపు అయిన తర్వాత ఏడుస్తూ అంది. ఈరోజు ఏం జరగకుండా ఇలా బయటపడతాననుకోలేదు. నాకెంత భయం వేసిందని. ఏదైనా అయి ఉంటే
నేను బ్రతకగలిగేదాన్నా? శాంత శరీరం జలధరించింది. కొద్దిసేపు అయిన తర్వాత గోపాలం శాంతని లేచి బట్టలు మార్చుకుని జడవేసుకోమని కోరాడు. శాంత తిరిగి వచ్చేసరికి గోపాలం అక్కడ లేడు. గోపాలంలో చాలా రోజుల నుంచి బిగపట్టుకుంటున్న ఆవేశం, అభిమానం, రోషం, ఉద్రేకం ఒక్కసారిగా గొలుసులు తెంపుకున్నాయి. అతని మనసు క్రూరమృగాలు పరిగెత్తుతున్న అడవిలా అయింది. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం నశించింది. శాంత మీద జరిగిన అత్యాచారం వినగానే అతని సహనం నామరూపాలు లేకుండా ఎగిరిపోయింది. దెబ్బతిన్న సింహం దెబ్బ కొట్టిన వాడి మీదకి ఉరుకుతున్నంత వేగంగా అతను తహసీల్దార్ గారింటికి వెళ్ళి తలుపు తట్టాడు. ఆయన్ని గోపాలం ఎరుగును. దూరం నుంచి 2-3 సార్లు చూశాడు. ఆయనే వచ్చి తలుపు స్వయంగా తీశాడు. ఎదురుగా మాసిన బట్టలతో, పెరిగిన గడ్డంతో, చింతనిప్పుల్లా ఉన్న కళ్ళతో నిలబడిన గోపాలాన్ని చూసి ఆయన ఎవరో పిచ్చివాడు అనుకున్నాడు. ఆ తర్వాత అతను శాంత భర్త అని తెలుసుకున్నాడు. తెలిసిన తర్వాత భయపడలేదు. పిచ్చివాడైతే భయపడాలి, మామూలు వాడైతే ఎందుకు? గోపాలం సమాధానం చెప్పలేదు. ఏమిటి అన్నట్టు నిర్లక్ష్యంగా. ఇంకొకసారి ఆయన రెట్టించబోయాడు. ఇంతలో ఆయన చెంప చెళ్ళుమంది. ఒక్క క్షణం కళ్ళ ముందు ఆ సమయం గిర్రును తిరిగినట్టయింది. ఆయన తనని తాను సంభాళించుకునే లోపలే గోపాలం ఆకలిగొన్న క్రూర మృగంలా ఆయన మీద కలబడ్డాడు. వయసు ఎక్కువే ఉన్నా రోజు వ్యాయామంతో, మంచి ఆహారంతో శరీరాన్ని జాగ్రత్తగా, శ్రద్ధగా కాపాడుకునే ఆయన అవడం వల్ల గోపాలం యువకుడైనా ఆ ధాటికి తట్టుకుని ఎదురు కలబడ్డాడు. 2 నిమిషాలు ఇద్దరికీ భయంకరమైన పెనుగులాట జరిగింది. ఇంతలో నౌకరు కుర్రాడు పరిగెత్తుకొచ్చాడు. అతను కూడా ఆయనకి సాయం రావడంతో గోపాలాన్ని క్షణంలో ఆయన జయించి తాడు దెమ్మని కాళ్ళు చేతులు కట్టేశాడు. ఆయన బుర్ర వేగంగా పనిచేసింది. ఎలాగైనా ఈ గొడవ బయటికి రాకముందు నలుగురిలో తన పరువు పోయే ప్రమాదం ఉంది. అందుకే వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. వాళ్ళు వచ్చేసరికి ఇనపెట్టి తెరిచి ఉంచాడు. కొన్ని నగలు చెల్లాచెదురు చేశాడు. పోలీసులు రాగానే గోపాలాన్ని చూపిస్తూ ఇతను తమ ఇంట్లో వంట మనిషి భర్తని, ఆ అమ్మాయి నమ్మించి భర్త ద్వారా ఇలా ద్రోహం తలపెట్టిందని, సాటి ఆడపిల్ల కష్టంలో ఉందని తను తన భార్య సానుభూతిగా అడిగిన దానికంటే ఎక్కువే జీతం ఇచ్చి చూసినందుకు ఇది ప్రతిఫలమైందని చెప్పాడు. గోపాలాన్ని ముందు నౌకరు చూశాడని, తర్వాత తను కూడా చూసి పరిగెత్తుకొచ్చానని, ఇద్దరూ కలిసి అతన్ని బంధించామని అన్నాడు. నౌకరు కూడా యజమాని చెప్పింది అక్షరాలా నిజమని వత్తాసు పలికాడు. గోపాలం అరెస్ట్ అయ్యాడు. తహసీల్దార్ గారు చెప్పిన మాటల వెనుక అసలు సత్యం సమాధి చేయబడింది. అందరూ నిజమేనని నమ్మారు. అందుకే గోపాలం ఉద్యోగం సద్యోగం చేసుకోకుండా ఇలా ఊరికే ఉంటున్నాడు కాబోలు అని నమ్మారు. శాంత ఆ ఇంట్లో కుత్సితమైన మనసుతో వంటకి చేరిందని, గోపాలం దొంగతనానికి వెళ్ళి పట్టుబడ్డాడని నిర్ధారణ అయిపోయింది. శాంత జరిగిన సంగతి చెప్పాలని చేసిన ప్రయత్నం అరణ్యరోధనే అయింది. గోపాలం అరెస్ట్ అయ్యాడన్న వార్త మామగారి పరువు ప్రతిష్టలకి మరీ దెబ్బయింది. గోపాలానికి శిక్ష పడింది. నలుగురు ఏమైనా అనుకుంటారేమోనని శాంత తండ్రి లాయర్ని పెట్టించాడు. గోపాలానికి శిక్ష తప్పించాలని ఆయన చేసిన ప్రయత్నం వృధా అయింది. గోపాలం తన మీద ఆపాదించబడిన నేరం ఒప్పుకున్నాడు. గోపాలం జైలుకు వెళ్లే ముందు 10 నిమిషాలు శాంతతో మాట్లాడాడు. శాంత అతన్ని చూడగానే బావురుమంది. ఎందుకండి ఇలా అబద్ధాలు ఆడారు? గోపాలం మాట్లాడలేదు. శాంత అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. వెళ్లే ముందు అన్నాడు, శాంత, నన్ను గురించి మర్చిపో. వెళ్లే ముందు మనస్ఫూర్తిగా చెబుతున్నాను, నేను జైలు నుండి విడుదలైనా నీ దగ్గరికి తిరిగి రాను. పిల్లలకి నా గురించి చెప్పకు. జీవితంలో ఓడిపోయిన మనిషిని నేను. నా మూలంగా నువ్వు పిల్లలు బాధపడటం నాకు ఇష్టం కాదు. నాకు కాకపోతే నీకు సాటివారిలో కనీసం సానుభూతైనా దొరుకుతుంది. నా మూలంగా ఇంతవరకు నువ్వు సుఖపడిందేమీ లేదు. ఇక ముందు సుఖపడతావన్న ఆశ కూడా లేదు. నన్ను మన్నించి మర్చిపో. శాంత కళ్ళు పెద్దవి చేసి చిన్నపిల్లలా చూస్తూ గోపాలం మాటలు ఆశ్చర్యంగా వింది. చివరికి తల అడ్డంగా తిప్పుతూ దృఢంగా అంది, మీరు అలా అనకండి. మీరు చెప్పే మాటలు నాకు అర్థం కావు. మీరు తిరిగి వస్తారు. నేను ఎదురు చూస్తూ ఉంటాను. మీ మనసు మంచిది. అది నన్ను అన్యాయం చేయదు, బాధ పెట్టదు. అన్ని రోజులు ఒక్కలా ఉండవు. భవిష్యత్తు మీద నాకు నమ్మకం ఉంది. మీరు ప్రపంచం గురించి మర్చిపోండి. నన్ను పిల్లల్ని మాత్రమే గుర్తుపెట్టుకోండి. గోపాలం సమాధానం చెప్పలేదు. అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోతుంటే
చెవుల్లో శాంత మాటలు గింగురు మనసాగినాయి. మీరు తిరిగి వస్తారు, మీ మనసు మంచిది, అది నన్ను అన్యాయం చేయదు, ఎదురు చూస్తూ ఉంటాను. ఈ జీవితం మీద కల ఇచ్చని చంపేయాలని అతను చేస్తున్న వెర్రి ప్రయత్నాన్ని ఈ మాటలొచ్చి వెల్లువలా ముంచివేయసాగినాయి. కథ పేరు అసమర్థుడు. రచించిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.